Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ మండే టెస్ట్లోకి ఎంటర్ అయింది. వర్కింగ్ డేస్ అనేవి ఇప్పటికే చూసినప్పటికీ కూడా ఎంతైనా మండే అంటే మండే అనే చెప్పొచ్చు. సండే లాంటి బిగ్ డే తర్వాత వచ్చే డే కావడంతో మండే రోజు డ్రాప్స్ అయితే విపరీతంగా ఉంటాయి. అందులోనూ 12th నుంచి స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. సో మండే రోజు హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీకెండ్ కి 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా కూడా బ్రేక్ ఈవెన్ కి మరో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి ఈ సినిమా. సో రోజుకి మినిమం 10 నుంచి 20 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఇంకో 10 days కి గానీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదు. ఒకవేళ ఫస్ట్ మండేనే 15 కోట్ల కంటే తక్కువ కలెక్ట్ చేసిందంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే దెబ్బ పడిపోయే అంశం. బట్ ఏదేమైనా మొత్తానికి మినిమం 15 కోట్ల గ్రాస్, మాక్సిమం 20 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకుని వస్తుంది ఈ సినిమా. ఒకవేళ రేపు 20 కోట్లు టచ్ చేసింది అంటే 5 days లో గ్రాస్ 266 కోట్లకి వెళ్తుంది. సో 300 కోట్ల గ్రాస్ అందుకోవడానికి ఇంకో 4 days టైం అయితే పడుతుంది. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో రేపటికే 300 కోట్లు కొడుతుందని అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇక హిందీలో కూడా సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుందని అంతా అడుగుతున్నారు. పుష్ప 1 లాగా డబుల్ నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే డే 1, డే 2, డే 3, డే 4 ఎలా అయితే పర్ఫార్మ్ చేసిందో అంత నెంబర్ అయితే రాదనే చెప్పాలి. ఇన్ఫాక్ట్ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే రేపు రాబోతుంది. అది కూడా ఆన్లైన్ వరకు. ఆఫ్లైన్ లో ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. ఇక కర్ణాటక డీసెంట్, తమిళనాడు కేరళ వర్స్ట్ పర్ఫార్మెన్స్. ఓవర్సీస్ లో అయితే ఇంకా వర్స్ట్ గా ఉంది. 9 million బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే 80 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 40 కోట్ల షేర్ రాబట్టాలి. అట్లీస్ట్ వాళ్ళు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం 35 కోట్ల షేర్ అయినా రాబట్టాలి. బట్ అదైతే ఇప్పుడు కనిపించట్లేదు. సండే రోజే దారుణంగా పర్ఫార్మ్ చేసిన సినిమా మండే ఎలా పర్ఫార్మ్ చేస్తుంది? టికెట్ ప్రైసెస్ ఎఫెక్ట్ ఉందని నెల రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. బట్ వాళ్ళైతే పట్టించుకోవట్లేదు. సో లేట్ చేయకుండా పెద్ద 5 days లో ఎంత కలెక్ట్ చేయొచ్చు ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 2 తో కంపేర్ చేసుకున్న రేంజ్ నెంబర్లు వస్తున్నాయా అంటే డే 2 ట్రాక్డ్ గ్రాస్ 16 నుంచి 17 కోట్ల మధ్య ఉంది. అది కూడా ఓన్లీ తెలుగు స్టేట్స్ నుంచే. బట్ ఈ సినిమా ఇండియా మొత్తం మీద 10 కోట్ల గ్రాస్ అందుకోవడానికి కష్టపడింది. బట్ ఇది కూడా ఒక రకంగా చాలా మంచి హోల్డ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు డే 2, డే 3 10 కోట్లు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాయి. అలాంటిది 5వ రోజు ఫస్ట్ మండే 10 కోట్ల పైన గ్రాస్ అంటే అది కూడా ట్రాక్డ్ గ్రాస్ నిజంగా చాలా మంచి నెంబర్ గా చెప్పాలి. ఆక్యుపెన్సీ అయితే ఆంధ్ర గానీ తెలంగాణ గానీ 35% లోపే ఉన్నాయి. ఇక కర్ణాటక ఎలా ఉంది అంటే 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసినా చాలా ఎక్కువగా చెప్పొచ్చు. ఇక హిందీలో 1 కోటి రూపాయల నెట్ కలెక్ట్ చేసినా చాలు. మరంత కలెక్ట్ చేస్తుందా అంటే ఫస్ట్ మండే కాబట్టి హిందీ వాళ్ళు కాస్త కదిలారంటే మాత్రం ఈజీగా టచ్ చేస్తుంది. ఇక ఓవర్సీస్ లో చూస్తే డే 4 దారుణమైన నెంబర్లు పడ్డాయి. 5 కోట్ల గ్రాస్ ని ఫస్ట్ సండేనే కలెక్ట్ చేయలేకపోయినా సినిమా ఈ రోజు 3 కోట్ల గ్రాస్ కొడుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ 3 కోట్ల గ్రాస్ కొడితే 1.2 కోట్ల షేర్ రావచ్చు. సో ఓల్డ్ వేడిగా 20 కోట్ల టార్గెట్ తో పరిలోకి దిగింది. 15 కోట్లు టచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ. లేదంటే 13 కోట్లకి అటు ఇటుగా నెంబర్ మాత్రమే పెట్టే ఛాన్స్ ఉంది. ఏదైనా ఆఫ్లైన్ పైన బేసే ఉందని చెప్పొచ్చు. చూడాలి డే 5 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పెద్ద డే 5 ప్రిడిక్షన్ వీడియో. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.